ఓం గం గణపతియ నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 24వ అధ్యాయము. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనటువంటిది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశాడు. తన భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమె దేవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచింది. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా తన్మయుడయి ఆమెను వలచి ఆమెతో క్రీడిస్తుండగా ఆ గంధర్వుడు భార్యను వెతుక్కుంటూ వచ్చి చూసి విశ్వామిత్రునితో కూడి ఉండటం గమనించి ఆ దృశ్యానికి మండిపడుతూ, నీవు తపస్వివై ఉండి కూడా కామతృష్ణ గలవాడివైతివిగాన నీకు కోతిముఖము సంభవించునుగాక అని విశ్వామిత్రుని శపించెను. భార్యని, ఓ కొలట, నీవు పాషాణమై పడువుండుము అని చెప్పి భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేసేది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోని నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరే కానిమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలాన్ని తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని చెప్పెను. నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంలో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు కూడా తన యొక్క పూర్వ ముఖాన్ని పొంది తపస్సుకు వెళ్ళిపోయాడు. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో నదీ స్నాన మహిమ ఎంత వివరించినా కానీ ఇంకా ఇంకా మనకి వినాలనిపిస్తూనే ఉంటుంది. ఇది మాఘపురాణము 24వ అధ్యాయము సమాప్తము.